Good afternoon to all. I am Narendra, Deputy Training Officer, Welder Trade, Government IT Board, Nalgonda, Telangana State. Today we are going to discuss about types of electrodes. Okay, ఈరోజు మనం ఎలక్ట్రోడ్స్లోని రకాల గురించి చర్చించుకుంటున్నాము. చూడండి, ఎలక్ట్రిక్ arc welding, electrodes are generally three types, that is one, carbon electrode, bare electrodes, second one, third one, flux coated, electrodes. చూడండి, విద్యుత్తును ఉపయోగించి మనం ఆర్క్ వెల్డింగ్ చేసే సందర్భంలో ఉపయోగించేటువంటి ఎలక్ట్రోడ్స్ సాధారణంగా మూడు రకాలు. అవి ఏంటి అంటే, ఒకటి కార్బన్ ఎలక్ట్రోడ్స్, రెండవది బేర్ ఎలక్ట్రోడ్స్, మూడవది ఫ్లక్స్ కోటెడ్ ఎలక్ట్రోడ్స్. కార్బన్ ఎలక్ట్రోడ్స్ గురించి చూసినట్లయితే మనం, దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ కార్బన్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్. ఈ కార్బన్ ఎలక్ట్రోడ్స్ అనేవి కార్బన్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్లో ఉపయోగిస్తాము. చూడండి, ఫిగర్ని అబ్జర్వ్ చేయండి. ఇది కార్బన్ ఎలక్ట్రోడ్, ఇది ఫిల్లర్ రాడ్, ఇది డిపాజిటెడ్ వెల్డ్ మెటల్, ఇది వెల్డ్ పోలు, ఇది ఆర్క్. దిస్ ఈజ్ ద జాబ్. చూడండి,
ఫిగర్ని అబ్జర్వ్ చేసుకుంటూ నేను చెప్పేది అర్థం చేసుకోండి. ద ఆర్క్ ఈస్ క్రియేటెడ్ between the carbon electrode and the job. చూడండి, దిస్ ఈస్ ద ఆర్క్. ఆర్క్ కార్బన్ ఎలక్ట్రోడ్కు మరియు జాబ్కు మధ్యలో ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. The arc is used to melt a small weld pool in the job, and the filler metal is added by using a separate filler rod. చూడండి, the arc is used to melt a small weld pool in the job. ఈ ఆర్క్ అనేది ఏం చేస్తుందంటే, ఆర్క్ ఈ జాబ్లో చిన్న వెల్డ్ పూల్ కావడానికి ఆర్క్ అనేది ఉపయోగపడుతుంది. మరియు ద ఫిల్లర్ మెటల్ ఈజ్ యాడెడ్ యూజింగ్ ఏ సపరేట్ ఫిల్లర్ రాడ్. ఒక ప్రత్యేకమైనటువంటి ఫిల్లర్ రాడ్ ఉపయోగించి మనం ఈ ఫిల్లర్ రాడ్ను ఉపయోగించినప్పుడు ఈ ఆర్క్ ఫిల్లర్ రాడ్కు టచ్ అవ్వడం వల్ల ఈ ఫిల్లర్ రాడ్ కూడా కొంతవరకు కడిగి ఈ ఫిల్లర్ మెటల్ అనేది జాబ్తో ఏకీభవించి ఇక్కడ వెల్డింగ్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, generally carbon electrode is less used in welding and mostly used in cutting and gouging ఆపరేషన్స్. చూడండి, సాధారణంగా కార్బన్ ఎలక్ట్రోడ్స్ అనేది వెల్డింగ్లో తక్కువగా ఉపయోగిస్తాము మరియు కట్టింగ్ మరియు గోగింగ్ ఆపరేషన్లో ఎక్కువగా ఉపయోగిస్తాము. Next, second one, bare electrode. These are
used in some arc welding processes. చూడండి, బేర్ ఎలక్ట్రోడ్స్ అనేవి కొన్ని రకాల ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్లో ఉపయోగిస్తాము. And inert gases is used to shield the molten weld metal and it protects from absorbing oxygen and nitrogen. చూడండి, అండ్ ఇనర్ట్ గ్యాసెస్, ఇక్కడ ఇనర్ట్ గ్యాసెస్ అనేవి ఉంటున్నాయి. ఇనర్ట్ గ్యాసెస్ అనేది ఈజ్ యూజ్డ్ టు షీల్డ్ ద, ఇనర్ట్ గ్యాస్ అనేది ఏంటంటే షీల్డింగ్ చేయడానికి. ఒక్క నిమిషం ఫిగర్ వేస్తాను. చూడండి, ఇనర్ట్ గ్యాస్ అనేది ఏంటంటే ఇక్కడ ఇనర్ట్ గ్యాస్ అనేది షీల్డింగ్, యూజ్ టు షీల్డ్ ద మోల్టన్ వెల్డ్ మెటల్. అంటే మోల్టన్ వెల్డ్ మెటల్ అంటే కరిగినటువంటి ఈ వెల్డ్ మెటల్ని కప్పి ఉంచుతుంది. షీల్డింగ్ గ్యాస్ అనేది కప్పి ఉంచుతుంది. మరియు ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ అబ్జర్వింగ్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. వాతావరణంలో అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్, నైట్రోజన్ ఈ వెల్డ్ మెటల్లోకి ప్రవేశించకుండా కూడా కాపాడుతుంది. ఒకవేళ ప్రవేశించినట్లయితే ఏమవుతుందంటే అక్కడ వెల్డ్ అనేది డిఫెక్ట్ అవుతుంది. కాబట్టి అందుకే అలా ప్రవేశించకుండా ఈ షీల్డింగ్ అనేది కాపాడుతుంది. Filler metal is added by a
separate filler rod. ఓకే, ఇక్కడ ఫిల్లర్ మెటల్ అనేది యాడ్ చేయబడుతుంది. ఇక్కడ ఫిల్లర్ మెటల్ అనేది దేని నుంచి వస్తుందంటే ఒక సపరేట్ ఫిల్లర్ రాడ్ అనేది ఉంటుంది. దాని నుంచి ఆర్కు ఫిల్లర్ రాడ్ను ఆర్క్ ఏం చేస్తుందంటే కరిగిస్తుంది. కరిగించడం వల్ల ఏం చేస్తుందంటే ఈ ఫిల్లర్ మెటల్ అనేది యాడ్ అవుతుంది. యూజువల్లీ టంగ్స్టన్ is used to బేర్ వైర్ ఎలక్ట్రోడ్. ఇక్కడ సాధారణంగా టంగ్స్టన్ అనేది బేర్ వైర్ ఎలక్ట్రోడ్ మాదిరిగా ఉపయోగపడుతుంది. ఇన్ CO2 వెల్డింగ్ and submerged arc welding, the mild steel electrodes is used as filler wire. చూడండి, కార్బన్ ఆర్క్ వెల్డింగ్ మరియు సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ లో ద మైల్డ్ స్టీల్ ఎలక్ట్రోడ్స్ అనేవి ఫిల్లర్ వైర్ గా ఉపయోగపడుతున్నాయి, యూజ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, ఫ్లక్స్ కోటెడ్ ఎలక్ట్రోడ్స్. These electrodes are used in manual metal arc welding process, ఫ్లక్స్ కోటెడ్ ఎలక్ట్రోడ్స్ అనేవి ఎక్కడ ఉపయోగిస్తున్నాం అంటే మాన్యువల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్లో మనం వీటిని ఉపయోగిస్తున్నాము. ఫర్ welding of ferrous and non-ferrous metals. ఎందుకొరకు ఉపయోగిస్తున్నాం మాన్యువల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ లో అంటే ఫెర్రస్ మెటల్స్ ను మరియు నాన్ ఫెర్రస్ మెటల్స్ ను వెల్డింగ్ చేయడం కొరకు ఈ ఫ్లక్స్ కోటెడ్ ఎలక్ట్రోడ్స్ ను ఉపయోగిస్తున్నాము. The composition of the coated provides flux the flux the protects
protect shield around the arc and protect the slag which forms weld deposit during cooling. Okay, చూడండి, the composition of the coated provides flux. ఇది కాంపోజిషన్ ఆఫ్ ద, ఈ కాంపోజిషన్ మనము ఫ్లక్స్ అనేది కొన్ని కాంపోజిషన్ల వల్ల ఏర్పడుతుంది. పేస్ట్ అనేది ఫ్లక్స్ అనేది, దానికి ఈ ఫ్లక్స్ కోటెడ్ ఉంటుంది కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఈ ఫ్లక్స్ కోటింగ్ అనేది ప్రొటెక్ట్స్ షీల్డెడ్ అరౌండ్ ద ఆర్క్. ఈ కోటింగ్ చేసిన ఫ్లక్స్ మెల్ట్ అయ్యి కరిగిపోయి కోటెడ్ ఏమవుతుందంటే మనకు గ్యాషియస్గా ఫామ్ అవుతుంది. షీల్డ్ మొత్తం ఏం చేస్తుంది, ఆర్క్ చుట్టూ కూడా గ్యాస్ ఫామ్ అయిపోతుంది. మనకు ఆర్క్ను ఏం చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, కాపాడుతుంది. అదే రకంగా మరియు చూడండి, ప్రొటెక్ట్ ద స్లాగ్ను కూడా, ఇది స్లాగ్. ఈ స్లాగ్ ఏం చేస్తుందంటే మన వెల్డ్ మెటల్ను ప్రొటెక్ట్ చేయడానికి డ్యూరింగ్ వెల్డ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చల్లారే క్రమంలో మనకి ఇక్కడ స్లాగ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ స్లాగ్ ఏం చేస్తుందంటే వెల్డ్ మెటల్ను ప్రొటెక్ట్ చేస్తుంది. దిస్ ఈస్ ద ఫ్లక్స్ కోటెడ్ ఎలక్ట్రోడ్స్. ఓకే, టుడే క్లాస్ ఈస్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.